తెలంగాణ ఇట్లా అయిపోయిందని అంటుండే. ఏమంటుండే అసలు ఆ రోజు? ఒకరోజు మేము ఈ పల్లె బాట కార్యక్రమాలలో ఊర్లు తిరుగుతున్నప్పుడు పాటలు పెట్టుకుంటుంటాం. పల్లె పల్లె నా పల్లెలు మొలిసే తెలంగాణలో నా మా పల్లె సీమలో పోతే నిజంగానే అవి పాత గోడలు, పందిరి గుంజలు, దుమ్ము రేగినాయంటే నిజంగా అట్లనే ఉంటుండే. ఆ అభినర్ పోతే ఆ ఇండ్లకు తాళాలు ఉంటుండే, ఎంత మట్టి కొట్టుకొని ఆకిలు ఊడ్చి. ఆ మనుషులు లేరు, వాళ్ళు వలసపోయారు. అది ఎట్లుంటుంది, ఆకిలు దుక్కిలై ఉంటుంది, అంత సాన్పు ఉండదు. ఏమంటుండే ఆ రోజు? తమ్మి మన బతుకులు ఎట్లయినా చూడు అనగానే గుండెలు ఇట్లా ఆవేశం వస్తుండే, మాకు రోమాలు నిలబడుతుండే. అంటే ఎప్పటికప్పుడు ఛార్జ్ చేస్తాం చూడు మనం, సెల్ ఫోన్లో ఛార్జ్ అయిపోతే మళ్ళీ ఛార్జ్ పెట్టినట్టు మేము ఏమన్నా జర్ర కూడా ఆయనకు డిశ్చార్జ్ అయినాము అనిపించగానే ఇట్లాంటివి చెప్తుండే. రోమాలు నిలబడి మళ్ళీ ఛార్జ్ అయిపోతుంటే అట్లా మన అట్లనే కొంతమంది దాడులు చేసేది. ఏమని కవులు ఈ స్టూడియోలలో కూర్చొని తెలంగాణలోకి అన్నం తినప్పుడు మేము నేర్పించినాం అని ఒకరన్నారు. దానికి కౌంటర్ ఏమని ఇచ్చిండు, ఒక సభలలో చెప్పేది. సభలలో అందరు తెలుసు. ఇప్పుడు నాకు చెప్పిన కథను మళ్ళీ స్టేజ్ల మీద చెప్పిండు. ఏది శల్యుని కథను పెద్ద పెద్ద బహిరంగ సభలలో చెప్పిండు. ఎందుకంటే అన్నాడు, తమ్ముడు నీకు వచ్చింది కదా, ఎంతోమందికి వచ్చి ఉంటుంది కదా, అందుకే నేను స్టేజ్ మీద చెప్పిన అందరు పోతుంది కదా, అట్లా చెప్తాడు. అయితే ఆయన ఎవరు మహాకవి మన రెడ్డి రాజుల ఆస్థాన కవి ఉంటాడు చూడు, మహాకవి, ఆయన పేరు చెప్తా. ఆయన గురించి చెప్పిండు. అన్నం మేము తెల్ల బువ్వ తినుడు మేము నేర్పించినాం మీకు అని ఒక తెలంగాణ ఆంధ్ర ఆయన అంటే స్టూడియోలో కూర్చొని దాని కౌంటర్ బహిరంగ సభలు ఇచ్చింది. జొన్నన్నం జొన్న గట్క సన్నన్నం సున్న సుమి అని ఆయన పేరు విశ్వనాథ మహాకవి. ఆయన పద్యం రాసిండు అన్నట్టు. ఏమున్నది ఈ సీమల సన్నన్నం జొన్నన్నం జొన్న గట్క సన్నన్నం సున్న సుమి, ఎప్పుడో వందల ఏళ్ళ నాడే అన్నం తిని అన్నం గతిలేదు మా దగ్గర అని మీకు కవి చెప్పిండు. మీరు మాకు అన్నం ఎట్లా నేర్పించిండ్రు? ఇట్లా అనేక రకాల కౌంటర్లు, ఎత్తులు, నీళ్లు. కృష్ణానది అసలు మాకు కూడా తెలియదు. ఒక టీఎంసీ మా క్లాసులు చెప్పేటోడు 10 టీఎంసీల ఒక టీఎంసీ అంటే ఎట్లా కోలుస్తారంటే గ్యాలన్లు అంటే అర్థం కాదు కదా. అందులో చదువుకున్న వాళ్ళం ఉంటాం, చదువుకోని వాళ్ళం ఉంటాం. ఏం చెప్పిండంటే ఒక గ్యాలన్ నీళ్ళు, ఒక టీఎంసీ నీళ్ళు అంటే 10,000 ఎకరాల ఆరుతడి పంటలు పండేది. మళ్ళా 4,000 ఎకరాల వరి పంట పండుతుంది, తరి పంట పండుతుంది అని మాకు ఇమాజినేషన్. ఎన్ని నీళ్లు అని అంచనా వేసుకునే తెలివి. అట్లా వేసి మళ్ళీ చిన్న చిన్న పుస్తకాలు ప్రింట్ చేయించిండు. నీళ్లు అంటే ఎక్కడున్నాయి, నదులు ఎక్కడున్నాయి, మన గోదావరి ఎక్కడ పుడుతుంది, ఎక్కడ మన తెలంగాణలో ఎంటర్ అవుతుంది, ఎన్ని కిలోమీటర్లు వాడుతుంది. అసలు ఆ రోజు తెలంగాణలో గోదావరి ఉంటూ ప్రవహిస్తుందని కూడా మాకు కృష్ణ అనగానే విజయవాడ, అది ఆంధ్రలో కాదు నాది అన్నట్టే ఉంటుండే. ఇంత చదువుకున్నాను నేను, బీఎస్సీ చదివిన, బీఎస్సీ ఎలక్ట్రానిక్స్. నేను గ్రాడ్యుయేషన్ చేసినా కానీ ఇది తెలియనీయకుండా చేసిర్రు. ఎట్లా చేసిరంటే అమరజీవి పొట్టి శ్రీరాములు అని మా పాఠం ఉండే 2వ తరగతిలో. మేము అదే చదువుతున్నాం. అమరజీవి పొట్టి చేతులు కట్టుకొని సార్ అరే పొట్టి శ్రీరాములు అమరజీవి ఎవరు రా అని క్వశ్చన్ వస్తుంది. లేకపోతే అమరజీవి పొట్టి శ్రీరాములు అని చెప్తుంటిమి, గడగడ చెప్తుంటిమి. అదే నేర్పించిర్రు. తెలంగాణను మర్చిపోయేటట్టు చేసిర్రు. అంత విషయమే. ఇప్పుడు కూడా ఇంకా కూడా వాళ్ళ ఆశలు వదులుకోలే. హైదరాబాద్ మీద అనేక కుట్రలు చేస్తుర్రు. ఒక బుడ్డర్ ఖాన్, ఎవరైతే రేవంత్ రెడ్డి అనే బుడ్డర్ ఖాన్ని పంపించిర్రు, వీడు అచ్చు ఆంధ్రోళ్ళ వీడు వేగు. చంద్రబాబు ద్వారా వాళ్ళని మళ్ళీ ఈడ ఇంప్లిమెంట్ చేసుకునే ఎత్తులు వాళ్ళు వేస్తుర్రు. తెలంగాణ ప్రజలు, తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ తస్మాత్ జాగ్రత్త. ఈ పార్టీలో పనిచేస్తున్న తెలంగాణ వాళ్ళు మనం పార్టీలుగా విడిపోవద్దు. తెలంగాణ వచ్చేసరికి అందరం ఒకటి కావాలి. కేసీఆర్ అప్పుడు చెప్పేటోడు, పార్టీలను జెండాలను పక్కకు పెడదాం, కొట్లాడదాం. తెలంగాణ వచ్చినాక ఎవరి పార్టీలో వాళ్ళు ఓర్రి నాకు అభ్యంతరం లేదని చెప్తుండే. అది వాస్తవం. ఇప్పుడు నేను కూడా అప్పీల్ చేస్తున్నా. ఇప్పుడు రేవంత్ రెడ్డి అనేటోని ద్వారా కాంగ్రెస్ని క్యాప్చర్ చేసిర్రు. ఈ కోమటిరెడ్డి గిమరెడ్డి అంతా ఉట్టి వాళ్ళంతా ఏమున్నా బట్టి విక్రమార్క అన్న జరంత పద్ధతి ఉంటుంది, తెలివి కల్లోడు. ఆయన కూడా కింద కూర్చోబెడితే పాపం ఆయన ఏం చేస్తుండు, రాక సీఎం పోస్ట్ వచ్చింది, డిప్యూటీ సీఎం. ఇది కూడా మళ్ళీ ఉడవీకగల అని ఆయనే అన్న వద్దే, నీకేమో తెలంగాణ ప్రజలు తలుచుకుంటే నీకు మంచి మంచి పదవులు ఇస్తారే విక్రమార్క అన్న, నువ్వు రేవంత్ రెడ్డి దగ్గర ఊడిగం చేస్తావని నువ్వెక్కడ, గాయన ఎక్కడ, గాయన దగ్గర కింద కూర్చున్నాడు ఏందన్నా, నువ్వు నీ దండం పెడతా, నువ్వు ఏదో పార్టీ నాకు ఇదే చేస్తుందని పార్టీకి విధేయం. రేవంత్ రెడ్డి ఉద్యమ పాత్ర ఏమన్నా? ఉద్యమమా ఇది నేను నాకు ఒక అడ్వకేట్ శంకర్ రావు అని పరిచయం ఉండే.
1994 ఆయన కేసీఆర్ కేసులు కొట్లాడే, అది ఎన్టీఆర్ కేసులు కొట్లాడేది, భూమి కేసులు, రామకృష్ణ నాచారంలా కేసు పడితే ఆ కేసు ఆయన కొట్లాడినాడు. అలా ఫ్యామిలీ పరిచయం. ఆయన హరికృష్ణకి బాగా క్లోజ్. అయితే ఆయన అప్పట్లో 94లో సికింద్రాబాద్ టికెట్ ట్రై చేసిండు. నన్ను ఆయన కార్లో కూర్చోబెట్టుకొని హైదర్గూడలో ఈ పార్టీ స్టేట్ ఆఫీస్ ఉండే టీడీపీది, ఆడికి పోతే ఈ కీసులు కొని తినిపిస్తుంది. ఎవరిది? రేవంత్ది. చూసే వరకు నమస్తే సార్, అది సార్ అని తిరుగుతుండేనా. ఏందంటే ఈయనంట ఈ ఆర్డర్లు తీసుకుంటుండు, ఈ బ్యానర్లు, ఈ పోస్టర్లు, అది ఆర్డర్లు గోడల మీద ఇవి స్లోగన్స్ రాపిస్తాడట. ఈయన ఏజెంట్ అన్నట్టు, ఈయన ద్వారా మనుషులు ఉంటారు. ఈయన ముందు ఈయననే రాసేదట. ఇక జర ఎదిగే 10 మంది పని వాళ్ళని పెట్టుకున్నాను అనుకోరాను. అందరి దగ్గర ఆర్డర్లు బుక్ చేసుకుంటుండు. ఇక గీననే గాయన, ఇక గాయనని తీసుకొచ్చి ఇలా కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యమంత్రిని చేసారు. ఇక ఆయన మన తెలంగాణ వచ్చినాక ఈడ తెలంగాణ సాధకుడే ముఖ్యమంత్రి కాగలడని అయిండని పడగొట్టడానికి చంద్రబాబు నాయుడు ఈయనను పెట్టి మన స్టిఫెన్ని కొననీకి చూసి దొరికిపోయాయి కదా. అంటే తెలంగాణ ప్రభుత్వాన్ని బడగొట్టేస్తుండే కదా వీళ్ళు. మళ్ళీ ఆంధ్ర ప్రభుత్వం మీద ఏర్పాటు అయ్యడానికి ఈయన సహకరించినట్టే కదా. ఇక గీనను ముఖ్యమంత్రిని చేసి తెలంగాణ ప్రజలు ఆగం చేస్తే ఎట్లా కాంగ్రెస్ వాళ్ళు? క్షణమే రేవంత్ను మార్చుర్రి, బట్టి విక్రమార్క కానీ కోమటిరెడ్డి అన్నకి ఇర్రి. ఏ ఎడ్డోడు ఆయన నాకు చాలా తెలుసు అనుకుంటాడు, పైసలు మస్తుకున్నాయి అనుకుంటాడు. కానీ అవి మిటికి వానికి వస్తాయి, బుర్ర వానికి ఇస్తుంది. ఏ పైసలు లేని కేసీఆర్ రాష్ట్రం వణికియలే దేశాన్ని. 543 పార్లమెంటు సీట్లు ఉన్నాయి. అతిపెద్ద పార్లమెంటులో 2 సీట్లను పట్టుకొని అయిపోయింది పెయింట్ కేసీఆర్ ఇంకెక్కడ తెలంగాణ అనే మనోలే అనుడు అనే తరుణంలో ఒక బిల్లును పాస్ చేసుకొని తీసుకొచ్చింది. ఇద్దరి నుంచి కాంగ్రెస్ అధికార పార్టీ, ప్రతిపక్ష పార్టీ బీజేపీ రెండుటిని సంతకం పెట్టని పెట్టించుకొని తీసుకొచ్చినోడు మా అన్న మునగాడు. ఇవాళ రాజకీయంలో మిమ్మల్ని నమ్మిండు. ఇవాళ ఇట్లా కావడానికి కారణం కూడా మీరు. ఈ అండ్లకెళ్ళి ఇళ్ళకెళ్ళి వచ్చిన నమ్మడం వల్ల అడ్డంగా ఫెయిల్ అయినాము. ఇప్పుడు ఉద్యమకారులు మారుతున్నారా పార్టీ, లేకపోతే వేరే పార్టీల నుంచి వచ్చిన వాళ్ళ? ఇద్దరు ముగ్గురు బొంతురాము అను గిట్లా కొంతమంది శిలరమాలే వాళ్ళు మారుతురు. కానీ ఫస్ట్ నుంచి ఉన్నోళ్ళు ఎవ్వరు మారలే. మధ్యలో అధికారం కోసం వచ్చిన వాళ్ళే మారిరు. జూపాలి కృష్ణారావు అసంటి వాళ్ళు, ఇప్పుడు దానం నాగేందర్, కడియం శ్రీహరి, ఎన్ఎం శ్రీనివాసరెడ్డి, వీళ్ళంతా బయటికి వెళ్ళి వచ్చిన వాళ్ళు. అంతా బయటికి పోతారు వాళ్ళు. ఇప్పుడు సాదుకున్న వాళ్ళు వాడు అమ్మాయి వేరే వాళ్ళని తెలిస్తే వెళ్ళిపోతాడు. ఎంత సాదుకున్నాను వానికి ఎంత ప్రేమ వంచిచ్చినా వాని కన్న తల్లిదండ్రులు తెలిసి వెళ్ళిపోతాడు. వీళ్ళు కూడా అంతే, ఏ పార్టీలో పుట్టినాడో ఆ పార్టీలో పోతాడు.